కీరవాణి గారు ఒక 35 ఇయర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి 35 ఇయర్స్ అవుతుంది. మనసు మమత 1989 నుంచి ఒక లెజెండరీ ఎన్నో అద్భుతమైన చిన్న సినిమాలు పెద్ద సినిమాలు తీసి ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఆస్కార్ అవార్డు తీసుకొని కూడా తనకున్న ఇప్పుడు కూడా ప్యాషన్ ఏదో వండర్స్ క్రియేట్ చేయాలి. వండర్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇలాంటి అందరూ కొత్త వాళ్ళు యంగ్ పీపుల్ ఉన్నప్పుడే జరుగుతుంది. సో అలాంటి వండర్ కీరవాణి గారు ఈరోజు చరిత్రలో నిలిచిపోయే ఒక ద్వారా ఒక పాట పాడియడం అనేది ఎప్పటికీ కీరవాణి గారి పేరు ఎవరు చేశారు అని చరిత్ర చూసినప్పుడు ఓన్లీ ఎంఎం కీరవాణి గారి పేరు ఉండబోతుంది. ఒక పాటని ఒక ఎక్స్పెరిమెంటల్గా ద్వారా చేయడం అనేది సార్ థ్యాంక్ యూ సార్. అది ఈ యంగ్ బ్యాచ్ ఒక కొత్త సినిమాగా ప్రయత్నం చేసే దాంట్లో మీ కొత్త ప్రయోగం చాలా అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కీరవాణి గారు. అండ్ ఈ సినిమాని కీరవాణి గారికి మనం అన్ని పాటలు చూసాం. ఈ పాటల్లో చేసిన ప్రయోగాలు నాకు తెలుసు, ఎందుకంటే ఈ సినిమాలో ముందు అనుకున్నప్పుడు 4 పాటలే. సో అరుణ్ నాగా ఎక్కడెక్కడ వస్తాయని 4 పాటలు చెప్పారు. మొన్న కీరవాణి గారి దగ్గరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్కు సినిమా వెళ్ళిన తర్వాత లేదు అరుణ్ ఇగో ఇక్కడ ఒక పాట వస్తుంది ఇక్కడ ఒక పాట వస్తుంది అని దాన్ని ఇప్పుడు 7 సాంగ్స్ ఆల్బమ్గా తయారు చేశారు. థ్యాంక్ యూ సార్ దానికి కూడా. ఎందుకంటే ఒక సినిమాని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇక్కడ ఎలా వస్తే బాగుంటుందని మీ 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈరోజు లవ్ మీకి యూజ్ అయింది. సో ఇప్పుడు ఆట కదా శివ సాంగ్ ఏదైతే విన్నారో అది ముందు స్క్రిప్ట్లో లేదు. కీరవాణి గారు ఆ సిచ్యువేషన్ని చూసి ఇక్కడ ఈ పాట వస్తే బాగుంటుంది అని చేసి నాకు నాగా ఒకరోజు నైట్ 10 o'clock ఎప్పుడు సాంగ్ పంపించాడు. సార్ ఈ సాంగ్ వినండి. ఏ సాంగ్ అన్నా. సార్ మీరు వినండి అన్నాడు. అరే ప్లేస్మెంట్ చెప్పు అన్న. నేను ఏం చెప్పాను సార్ మీరు విన్నాక కాల్ చేయండి అన్నాడు. విన్న తర్వాత ఐ గాట్ వైబ్. ఆట కదరా శివ ఎక్కడొచ్చి ఉంటుంది ఏంటని నేను ఇమ్మీడియట్లీ నాగాకు ఫోన్ చేసి నాగా చాలా అద్భుతంగా ఉంది సాంగ్ అయితే హాల్ట్ చేస్తుంది ఒక వైబ్రేట్గా ఉంది ఏంటి అని అంటే అప్పుడు నాగా చెప్పడం జరిగింది. సార్ ఇది కీరవాణి గారు ఈ ప్లేస్మెంట్ కోసం కొత్తగా అనుకున్న సాంగ్ అని. ఇప్పుడు మీరు విన్నారు. నాకు తెలిసి ఆ పాట వెళ్తూ వెళ్తూ రేపు సినిమాలో చూసినప్పుడు మామూలుగా వైబ్ ఉండకూడదు. ఎందుకంటే దాంట్లో కీరవాణి గారే లిరిక్స్ బోసు గారితో రాయించుకొని బర్ని గారిది మొదటి పదం తీసుకొని చేశారు. థ్యాంక్ యూ సార్. ఆ సాంగ్ సినిమాని ఒక లెవెల్కి తీసుకుపోబోతుంది. సినిమా చూసినప్పుడు అర్థమైంది. అలాగే ఇంకొక సాంగ్ ఇందాక కొత్తగా అని ఒక పాట ఏదైతే విన్నామో కీరవాణి గారే నాకు ఫోన్ చేశారు ఒకసారి స్టూడియోకి రండి అని. ఎప్పుడు ఈ సినిమా విషయంలో నేను కీరవాణి గారు మాట్లాడుకున్నది ఎప్పుడు లేదు. అదే ఫస్ట్ టైం కీరవాణి గారు ఫోన్ చేస్తే స్టూడియోకి వెళ్తే చెప్పేస్తాను అది క్లైమాక్స్లో వచ్చే పాట. ఈ రీల్ చూడండి అని చూపిస్తే ఆ సాంగ్ విన్నప్పుడు మళ్ళీ ఒక వైబ్ అంటే టోటల్ సినిమాని రౌండప్ చేయడానికి అక్కడ కీరవాణి గారే లిరిక్ రాసి చేసిన సాంగ్ కొత్తగా ఇందాక సింగర్ పాడుతుంటే అది కూడా ఒక వైబ్గా ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని మీరు ఎంత ఓన్గా చేసుకొని ఆ పిల్లలకి నాగాకి అండ్ అరుణ్ హర్షిత్ అన్షిత అందరికీ మీరు ఒక న్యూ జనరేషన్కి బేబీ స్టెప్ చేస్తున్న వాళ్ళకి మీరు వెనకాల ఉండి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ కీరవాణి గారు. సో మా జర్నీలో ఒకే ఒక సినిమా చేశాం 54 సినిమాలు. కానీ వాళ్ళకి ఆ సెకండ్ సినిమానే కీరవాణి గారితో పీసీ గారు లాంటి గారితో వర్క్ చేసే అవకాశం రావడం బేబీ స్టెప్ చేస్తున్న యంగ్ బ్యాచ్కి ఆల్ ది బెస్ట్. అరుణ్ నాగా హర్షిత్ అన్షిత అండ్ హీరో ఆశిష్ అండ్ హీరోయిన్ వైష్ణవి. అండ్ అబౌట్ స్టోరీ ఇంతకుముందే నేను చెప్పాను ఒక న్యూ ఏజ్ ఫిలిం ఒక యంగ్ టీం కలిసి ప్రయత్నం చేస్తున్నారు చాలా కొత్తగా. అందుకే ఇంతమంది ఈ కొత్త స్క్రిప్ట్ కోసం ముందుకు రావడం జరిగింది. ఒక కొత్త ప్రయత్నము కొత్త ప్రయోగము అలాగని టోటల్ లవ్ స్టోరీ మీదే డ్రైవ్ చేసే సినిమా. సో ప్రేక్షకులకి కొత్త అనుభూతి కొత్త సినిమాల్ని ఏదైతే ప్రేక్షకులు ఈరోజు కోరుకుంటున్నారో అలాంటి ఒక కొత్త సినిమా ద్వారా రాబోతుంది ఈ లవ్ మీ. తొందరలోనే మేము ముందుకు వస్తుంది.
మోషన్ పోస్టర్కి వచ్చిన అప్లాజ్ కానీ, టీజర్కి వచ్చిన అప్లాజ్ కానీ, రావాలిరా రావాలిరా అనే సాంగ్కి వచ్చిన అప్లాజ్, ఆల్ పాజిటివ్ వైబ్స్తోని మా ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అన్నీ. అలాగే ఈరోజు ఆఫ్టర్ 10 years, ఒక డెకేడ్ తర్వాత మళ్ళీ ఒక ఆడియో ఈవెంట్ చేసుకోవడం. అంటే ఆడియో ఈవెంట్ అనేది ఎప్పుడో మర్చిపోయి ఒక్కొక్క సింగిల్ సాంగ్ అలా అలా వదులుతూ వెళ్తున్న ఈ రోజుల్లో లేదు, మళ్ళీ ఒక ఆడియో ఈవెంట్ జరగాలి, అన్ని పాటల్ని ఒకటేసారి ప్రేక్షకులకు వినిపిస్తే బాగుంటుంది, ఇది ఒక ప్రయోగం చేద్దామని కీరవాణి గారు, నాగా అండ్ అరుణ్ అనుకొని నాతో కూడా షేర్ చేసినప్పుడు బాగుంది, ప్రయత్నం చేయండి అని చెప్పాను. సో దానికి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ ఆడియో ఇలాంటిది నిజంగా ఇప్పుడు సక్సెస్ఫుల్గా 6 పాటల్లో ప్రేక్షకులకు 7 పాటల్లో ఎన్ని నచ్చినాయని రేపటి నుంచి మనకు అర్థమవుతుంది. ఒక్కసారి విన్నప్పుడు న్యాచురల్గా 7 పాటలు వింటాం, 2, 3, 4 నచ్చేస్తాయి. నచ్చిన పాటల గురించి మాట్లాడతాం, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, అవే వింటూ ఉంటాం. సో ఇదొక పాత రోజుల్లో ఉన్నది, ఇప్పుడు కొత్త జనరేషన్కి మళ్ళీ ఒక న్యూ ట్రెండ్ అవ్వాలి. సో విల్ వెయిట్ అండ్ వాచ్. ఇంకొక 1 weekలో ఈ ఆడియోని ఎలా ప్రేక్షకులు వినబోతున్నారు ఏంటి అనేది మనకు అర్థమవుద్ది. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ లవ్ మీ టీమ్ అందరికీ అడ్వాన్స్ విషెస్. సో మీ సినిమా రిలీజ్ రోజు ఇందాక అరుణ్ అన్నట్టు ఆనంద బాష్పాలు అందరి కళ్ళల్లో రావాలి. దానికి ప్రేక్షకులు ఒక కొత్త సినిమాని ఆదరిస్తారు. కొత్తగా మీరు చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు రీచ్ అవుతుందని నమ్ముతున్నాము. సో ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్.